టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ సిబ్బంది అదుపు చేయడానికి ప్రయత్నించగా వారిపై తిరగబడ్డారు. అదనపు బలగాల కోసం సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదే విధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తా ఉంటారు. రోడ్డు ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటేస్తామని చెప్తున్నారు. ఎవరైనా అధికారి కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఎంఆర్ఓ సార్ గారు కానీ వచ్చి వారి యొక్క డిమాండ్స్ మేము హామీ నెరవేరుస్తామని చెప్తే గానీ ఓటేయడానికి రారని చెప్తా ఉన్నాను. నా పేరు భరత్ యాదవ్, అమరగిరి గ్రామం. ఈరోజు ఓటింగ్ జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది చెంచు పెద్దలు వారి యొక్క డిమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ నీళ్ళ సమస్య ఉన్నది. అదేవిధంగా వారికి ఇంకా దాదాపు 10 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా కొత్తగా పెళ్లైన వారికి రేషన్ కార్డులు లేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రహదారి మీరు వస్తుంటే కూడా చూస్తా ఉంటారు. రోడ్డు ఘోరంగా ఉంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్స్ నెరవేరుస్తూనే వాళ్ళు ఓటేస్తామని చెప్తున్నారు.